హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న స్వీటీ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మురుకులు చేస్తున్నాను అనమాట. అంటే మా బాబుకి అంటే స్నాక్స్ లాగా కూడా ఉండొచ్చు అనేసి నేను మురుకులు అనేది చేస్తున్నాను. నేను చేసిన మురుకులు చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒకసారి నేను చేసినట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మురుకులు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే, ముందుగా కిలో బియ్యం తీసుకున్నాను. దీనికి ఒక మినపప్పు, తగినంత మినపప్పు, తగినంత శనగపప్పు, తగినంత పుట్నాల పప్పు, జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ ఒకసారి లైట్గా వేయించి పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని చల్లారిన తర్వాత మనము ఇది పిండి పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత అలాగే చేసుకోకుండా ఇట్లా జల్లించి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా జల్లించి తీసుకున్నాను. ఈ పిండిలో తగినంత కారం వేసుకోవాలన్నమాట. అంటే మన టేస్ట్ తగ్గట్టుగా కారం అనేది వేసుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్, ఉప్పు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ఉప్పు కారము ఈ పిండికి కలిసేటట్టుగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాము వేసుకొని ఈ మూడింటిని కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం ఇలా కలిపేసుకున్న తర్వాత, ఈ పిండిలో కలిపేసుకున్న తర్వాత కొద్దిగా మనము ఆయిల్ అనేది వేడి చేసుకున్న ఆయిల్ ఇందులో ఈ పిండిలో ఒకసారి ఒక 2 గంటలు అలా వేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేసుకొని ఒక పిండి ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట. అంటే ఇందులో నెయ్యి కానివ్వండి, నెయ్యి కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా వేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పిండి అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. చూసారు కదా, పిండి అనేది ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. మేము ఇక్కడ మురుకులు పిండి కానివ్వండి, ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడైనా బయట పెట్టే చేస్తామన్నమాట. ఎక్కువ క్వాంటిటీ ఉంటే బయట పెట్టే చేస్తాము. ఇక్కడ మేము బయట స్టవ్ పెట్టేసి పెద్ద కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ పెట్టి బాగా వేడిగా ఉండాలన్నమాట. వేడిగా పెట్టుకొని మనం ఈ పిండిని ఈ మురుకుల పావులో పెట్టి ఇలా తిప్పేసుకోవడమే. కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తర్వాత బయటికి తీసేసుకోవాలి. కొద్దిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చిందనమాట. చూసారు కదా, మనకు మురుకులు అనేవి రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.